వెల్కమ్ టు మై ఛానల్. ఆనంది కోసం వచ్చి ఆదిత్యాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన అలేఖ్య ఆదిత్య తీసుకున్న నిర్ణయంతో షాక్ లో జీవన. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక సునంద అయితే 2 జంటలకి మొదటి రాత్రి ముహూర్తాలైతే ఏర్పాటు చేయిస్తుంది. ఇంతలో ఐమావతి అయితే సునందకి ఫోన్ చేసి మొదటి రాత్రి ఆడపిల్లకి పుట్టింట్లో జరగాలి కదా, మా ఇంట్లో జరగడం ఆచారం కదా, మా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటాను అంటూ ఐమావతి అయితే చెప్పడంతో ఈ విషయం చెప్పిన కుట్టి మీద అయితే కోప్పడుతూ ఉంటుంది సునంద. ఇంతలో ఇక శశికాంత్ ఆదిత్య అందరూ కూడా సర్ది చెప్పడంతో ఇక సునంద అయితే హైమావతికి ఫోన్ చేసి సరే 2 జంటలకి మీ ఇంట్లోనే ముహూర్తం ఏర్పాటు చేసుకోండి, మేము వస్తాము అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి జ్యోతి, సూర్య, హైమావతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక హైమావతి అయితే బిందుమతిని పిలిచి చెప్తూ ఉంటుంది, చూడు నువ్వు గనక వాళ్ళు వచ్చినప్పుడు నోటికొచ్చినట్టు ఏదైనా వాగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, అది గుర్తు పెట్టుకో. ఇప్పుడే చెప్తున్నాను, నీ కారణంగా ఎవరైనా బాధపడినా, నీ కారణంగా ఇక్కడి నుంచి ఎవరైనా కోపంగా వెళ్ళిపోయినా తర్వాత మరుక్షణమే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేవలసి వస్తుంది, అది గుర్తు పెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది అంటూ ఇక షాక్ ఇవ్వంగానే ఇంతలో ఇక బిందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు పై చేయి మీది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను నోరు మూసుకుని వింటున్నాను. తొందరలోనే మీ అందరినీ ఇంట్లోంచి బయటికి గెంటేసే ప్లాన్ చేశాను, అప్పుడు ఈ బిందుమతి అంటే ఏంటో మీ అందరికీ తెలిసొస్తుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ కోపంగా పైకైతే వెళ్ళిపోతుంది. ఇంతలో జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది, అత్తయ్య మనం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం కానీ చిన్నత్తయ్యని తలుచుకుంటే కొంచెం భయంగానే ఉంది, ఎటు నుంచి ఎలా గొడవ పెడతారని చాలా భయపడుతున్నాను అంటూ జ్యోతి అనంగానే లేదు జ్యోతి, అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వు కంగారు పడకు అంటూ హైమావతి అయితే చెప్తుంది. ఇంతలో జ్యోతి అయితే ఇక సింహాద్రి పద్మావతి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అయితే చెప్తుంది. ఆడపిల్లకి మొదటి రాత్రి పుట్టినింట్లో జరగాలి కదా, అందుకనే 2 జంటలకి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పాం పద్మమ్మ, సునంద గారు ఒప్పుకున్నారు అనంగానే చాలా మంచి పని చేశారు, మీరు చెప్పారు కానీ మా ఇంట్లో ఏసీ ఇలాంటివి ఏమీ లేవు కదమ్మా, ఇబ్బంది పడతారేమో అంటూ అడగంగానే చూడు జీవన్ ఎంతో, నాకు కుట్టి కూడా అంతే, 2 జంటలకి మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తాము అంటూ జ్యోతి అనంగానే మీ ఇద్దరి మధ్య ఏనాటి రుణం ఉందో తెలియదు కానీ మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఒకరి కోసం ఒకరు అన్నీ చేసుకుంటూ ఉంటారు అంటూ ఇక పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది. అవును పద్మమ్మ, నేను కూడా అదే అనుకుంటున్నాను, కుట్టికి నాకు ఏనాటి బంధమో ఏనాటి రుణబంధం ఉందో కానీ కుట్టి నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది, అలాంటిది కుట్టి కోసం ఇది కూడా చెయ్యకపోతే ఇక నేనెందుకు చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక ఆ విధంగా వాళ్ళైతే మాట్లాడుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో ఇక అలేఖ్య అయితే పద్మమ్మ దగ్గరికి వస్తుంది, పెద్దమ్మ అక్క వాళ్ళు వస్తున్నారా, మొదటి రాత్రి అంటే ఏంటి, ఇక్కడ ఏం జరిపిస్తారు అంటూ అనంగానే ఆ విషయం నీకు తెలిసే రోజులు ఇంకా ముందున్నాయమ్మా, ఇప్పుడు ఏం చెప్పను నీకు అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ. అది మీ ఇద్దరూ మాట్లాడుకున్నారు కదా, అదే చెప్పు, ఏంటి మొదటి రాత్రి అంటే అంటూ అడుగుతూ ఉండగా అది ఇప్పటి వరకు అక్క బావగారు మన ఇంటికి రాలేదు కదా, ఇప్పుడే వస్తున్నారు, ఈ రోజు వస్తున్నారు కాబట్టి ఇక్కడ మొదటిసారిగా ఉంటున్నారు కాబట్టి ఇదే మొదటి రాత్రి, అందుకని అలా అన్నాము అంటూ ఇక పద్మమ్మ అయితే సర్ది చెప్పగానే అవునా సరే అక్క ఎప్పుడు వస్తుందో అని నేను ఎదురు చూస్తూ ఉంటానుగా, అక్క కోసం నేను ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటున్నాను అని అనంగానే నువ్వేం చేస్తావు, నీకేమొచ్చని అంటూ పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది, నాకేమొచ్చో అదే చేస్తాను అంటూ ఇక అలేఖ్య అయితే లోపలికి వెళ్తుంది. ఇంతలో పద్మమ్మ అయితే
అసలు అలేఖ్యకి మాకు ఏ బంధం ఉందో ఇక్కడుంటుంది అంటూ అనుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇక మరొక వైపు సునంద అయితే ఆలోచిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ రోజుతో 2 జంటలు ఒకటవ్వాలి, 2 జంటలకి ఈ రోజుతో ఇక్కడే ముహూర్తం కుదిరింది కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటవుతే ఇక అంతకన్నా సంతోషం ఏముంటుంది. ఆదిత్య ఆనంది జీవితంలో ఇదే అద్భుతమైన రోజు. వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు సంతోషంగా ఉండాలి అంటూ అనుకుంటూ ఉంటుంది సునంద. ఇంతలో అలేఖ్య అయితే ఆనంది కోసం తనకు వచ్చిన స్వీట్ అయితే చేస్తుంది. ఇది వాళ్ళు వచ్చేదాకా కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తే బాగుంటుంది కదా అంటూ ఇక ఆలోచిస్తుంది. ఇంట్లో చెప్తే వెళ్ళనివ్వరు, నేనే అక్క దగ్గరికి వెళ్ళిపోవాలి అంటూ నిర్ణయించుకుంటుంది అలేఖ్య. ఇంతలో ఆనంది అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆదిత్య అయితే వస్తూ ఉంటాడు. ఆనంది అయితే ఆదిత్యాన్ని చూడకుండా తగలడంతో ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా ఆనంది పైన అయితే పెడతాడు. ఆ విధంగా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరైతే చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు. సారీ ఆదిత్య గారు అంటూ ఆనంది అనంగానే తప్పు నాది కూడా ఉంది అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఆ విధంగా ఇద్దరు చాలా సంతోషంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా రెడీ అవుతారు. ఇక సునంద అయితే మీ ఇద్దరు కొత్త బట్టలు కట్టుకోండి అంటూ ఇద్దరికి కూడా కొత్త బట్టలు అయితే ఇస్తుంది. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా కొత్త బట్టలు అయితే కట్టుకుంటారు. ఇక ఇద్దరు కూడా రెడీ అవుతారు. అందరూ రెడీ అయి హాల్లోకి వచ్చేసరికి ఇంతలో అలేఖ్య అయితే తను చేసిన స్వీట్ అయితే తీసుకుని వస్తుంది. ఇక హాల్లో ఉన్న ఆదిత్యాన్ని చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది అలేఖ్య. అది చూసిన సునంద అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇదేంటి అలేఖ్య ఈ సమయంలో వచ్చిందేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఇక అలేఖ్యను చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలేఖ్య అలేఖ్య అంటూ అడుగుతూ ఉండగా అదేంటండి అలేఖ్య అంటున్నారు, తన పేరు దివ్య, మా అమ్మ నాన్నతో ఆయన కాడు ఉంటుంది కదా తనే అంటూ అనంగానే అంటే నేను యాక్సిడెంట్ చేసింది తనకేనా అంటూ సునంద అయితే నిజాన్ని అనేసేసరికి ఆ నిజమిన్న జీవనైతే అంటే ఇన్ని రోజులుగా జరుగుతున్న రహస్యం ఇదన్నమాట. ఈవిడి యాక్సిడెంట్ చేస్తే ఈవిడ గారు కాపాడి ఆ ఇంట్లో పెట్టిందా అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా నువ్వు చెప్పేది, అంటే నువ్వు ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేశామా? అన్నయ్య ఏంటి అలేఖ్య అంటున్నాడు, అన్నయ్య తను అలేఖ్య అంటూ అడుగుతూ ఉండగా అవును తినే అలేఖ్య అంటూ చెప్పంగానే ఇక ఆనంది అయితే అలేఖ్య అంటే ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది. అబ్బే అది తెలిసిన వ్యక్తి వదిన, ఎవరూ కాదు అంటూ చైతన్య అయితే సర్ది చెప్తాడు. ఇంతలో జీవనైతే అలేఖ్య అంటే బావగారు ప్రేమించిన అమ్మాయి అనుకుంటా అంటూ చెప్పంగానే ఇక ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పండి మీరు ప్రేమించిన అమ్మాయా, మీరు అలేఖ్యను ప్రేమించారంటూ అనంగానే అవును మన పెళ్లికి ముందు అలేఖ్యను ప్రేమించాను, అలేఖ్యను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, తనకి పెళ్ళైపోవడంతో నేను ఇక మనసు మార్చుకున్నాను అంటూ అనంగానే ఇంతలో జీవన అయితే చెప్తుంది, అయ్యో బావగారు మీరు పొరపాటు పడ్డారు, అసలు వాళ్ళకి పెళ్ళే అవ్వలేదు, అసలు అలేఖ్యకి పెళ్ళే జరగలేదు, మీకు పెళ్ళయిందని ఎవరు అబద్ధం చెప్పారు అంటూ అనంగానే ఇంతలో సునంద వైపు అయితే చూస్తాడు ఆదిత్య. ఏమోరా వాళ్ళ తల్లిదండ్రులు తనకి పెళ్లి చేసేస్తానని తీసుకువెళ్లారు, మరి ఏమైందో నాకు తెలియదు అంటూ సునంద అయితే అంటూ ఉండగా అత్తయ్య గారు ఆ రోజు తను పెళ్లి చీరతోనే పారిపోయి వచ్చింది కదా, మన కారు కింద పడేటప్పటికి తను పెళ్లి కూతురులా ఉంది, అంటే పెళ్లి పీటల మించి పారిపోయి వచ్చేసి ఉంటుంది అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అయితే బావగారు అలేఖ్యకి పెళ్లి జరగలేదు కదా, ఇక ఆనందిని వదిలేస్తారా, ఇప్పుడు అలేఖ్యని పెళ్లి చేసుకుంటారా, ఇక మీ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేనట్టే కదా, మీరు ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య వచ్చిన తర్వాత ఇక ఆనందిని మీ భార్యగా ఎలా చేసుకుంటారు అంటూ ఇక జీవననంగానే ఇంతలో ఆదిత్య అయితే కోపంగా చూడు ఇప్పుడు
ఇంతకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట కాదు. నేను అలేఖ్యకు పెళ్ళయిందని చెప్పి నా మనసు మార్చుకుని ఆనందిని భార్యగా ఒప్పుకున్నాను. ఇప్పుడు అలేఖ్య వచ్చిందని నిన్ను నా భార్యగా ఒప్పుకోను, నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపో అని నేను చెప్పలేను కదా. నేను ఆనందిని ఎప్పటికీ దూరం చేసుకోను. నా జీవితంలో ఇక పెళ్లి జరిగింది, ఆనంది నా భార్యగా వచ్చింది. ఇక శివుడు నా తలరాత ఇలా రాశాడని అనుకుంటాను, కానీ ఆనందిని ఎలా వదులుకుంటాను? ఆనంది నా జీవితంలోకి రావడం నా అదృష్టం. అలేఖ్యకి నేను సర్ది చెప్తాను అంటూ ఇక ఆదిత్య అయితే నిర్ణయించుకునేసరికి ఆదిత్య నిర్ణయానికి జీవన్ అయితే షాక్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.